హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ సైన్సెస్ వాళ్ళకి సంబంధించి మనకి ఎప్పుడు సెకండ్ ఫేజ్ సీట్ అలాట్‌మెంట్ ఎప్పుడొస్తుందని చెప్పేసి మాట్లాడుకుందాం. సో, చిన్న అప్డేట్ అయితే వచ్చింది. ఈ సెకండ్ ఫేజ్ సంబంధించి సీట్ అలాట్‌మెంట్ కోసం ఎంతమంది అయితే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా లైక్ చేయండి వీడియోని. సో, ఈ వీడియోలో వచ్చేసరికి సెకండ్ ఫేజ్ సీట్ అలాట్‌మెంట్ ఎప్పుడొస్తుంది? సో, సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఎప్పుడు చేయాలి? దీంతో పాటే ఇంకా ఏమైనా కొన్ని డౌట్స్ ఉన్నట్లయితే అవి కూడా క్లారిఫై చేసుకుందాం. సో, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కావాలనుకున్నట్లయితే మీరు మన యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టినారంటే ఏపీ యొక్క పోస్ట్ ఏపీ అంటే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ సైన్సెస్ సంబంధించిన పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించిన అప్డేట్స్ అన్ని మీకు వరకు వస్తాయి. సో, అయితే లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో, చూసినట్లయితే ఏంటంటే శాస్త్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వచ్చేసరికి సో ఎవరైతే సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఇంకా మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సో వాళ్ళ వెబ్ ఆప్షన్స్లో కానివ్వండి లేకపోతే మీరు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవుతున్నప్పుడు మీరందరూ కూడా ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఏంటంటే శాస్త్ర నర్సింగ్ కాలేజ్. సో ఈ కాలేజ్లో వచ్చేసరికి సో మొత్తం 30 సీట్స్ అనేవి మనకి కౌన్సిలింగ్ ద్వారా అయితే ఫిల్ అవబోతున్నాయి. దాంతోపాటు 24 సీట్స్ మొత్తం 24 సీట్స్ అయితే మాత్రం మనకి మేనేజ్మెంట్ కోటా అయితే ఫిల్ అవుతున్నాయి ఫ్రెండ్స్. సో బెస్ట్ కాలేజ్ ఫెసిలిటీస్ దాంతో మనకి గుడ్ హాస్టల్స్ ఇంకా మంచి ప్లేస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సో అది శాస్త్ర కాలేజ్ వరకు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఈ కాలేజ్ వచ్చేసరికి ఎస్పెషల్లీ ఉమెన్స్కి మాత్రమే. సో ఎవరైతే ఉమెన్స్ ఉన్నారో సో ఎక్స్క్లూజివ్లీ ఉమెన్స్కి మాత్రమే ఈ కాలేజ్ అయితే. సో ఉమెన్స్కి దీంతో పాటు ఈ కాలేజ్ వచ్చేసరికి మనకి నెల్లూరు డిస్టిక్లో అయితే ప్లేస్ అయితే అయ్యింది. సో ఎవరైతే నెల్లూరు డిస్టిక్ సంబంధించి ఉంటారో సో నెల్లూరు డిస్టిక్ ఇంకా నెల్లూరు డిస్టిక్కి దగ్గరలో ఎవరైనా ఉంటారో సో వాళ్ళందరూ కూడా ఈ కాలేజ్లో జాయిన్ అవుతారు. కాబట్టి సో బెస్ట్ థింగ్ అయితే మీకు అడ్వైస్ చేస్తున్నాను. సో ఓకేనా. సో చూస్తారు కదా కోడ్ వచ్చేసరికి శాస్త్ర నర్సింగ్ కాలేజ్ ఎస్ఎన్సిఎన్ మీ వెబ్ ఆప్షన్స్లో ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో వీటిలోకి అయితే వెళ్ళిపోదాం. సో మా ఇంటర్వ్యూకి వచ్చేసరికి సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఏంటంటే పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ అనేవి 24th నవంబర్ అయితే క్లోజ్ అయితే అయిపోయి నైట్ 9 PM అయితే ఇంకా ప్రస్తుతానికి అయితే ఇప్పుడైతే ప్రెజెంట్ రిలీజ్ అయితే అయిపోయి ఇవాళ డేట్కి వచ్చేసరికి సో ఇంకా సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అనేది ఇంకా ఎందుకు రిలీజ్ అవ్వలేదు అనుకున్నట్లయితే ఈ సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అనేది రిలీజ్ అవ్వడానికి మనకి ఎక్స్పైరీ డేట్ వచ్చేసరికి నవంబర్ 30 అండి. నవంబర్ 30 కల్లా కూడా మీకు సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ అయితే అయిపోతుంది. సో సెకండ్ ఫేజ్లో మీకు సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయినప్పుడు మీరు ప్రీవియస్ ఫేజ్లో వచ్చిన కాలేజ్కి వచ్చిన డాక్యుమెంట్స్తో పాటు ట్యూషన్ ఫీజుని రిటర్న్ తీసుకొని మీరు సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్కి అయితే సబ్మిట్ చేస్తారు. అయితే ఈ సీట్ అలాట్మెంట్ అనేది నవంబర్ 30కి అయితే పక్కా అయితే వస్తుందని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చింది. ఇక దీంతో పాటే ఒకవేళ మీరు నవంబర్ 13 కానీ మిస్ అయినట్లయితే డిసెంబర్ ఫస్ట్ వీక్లోకి అయితే కంప్లీట్గా అయితే వచ్చేస్తుంది. సో అదేవిధంగా మీకు సీట్ అలాట్మెంట్ వచ్చిన 1 వీక్ అయితే సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేయాలి. సో ఇంకా అదేవిధంగా సెల్ఫ్ రిపోర్టింగ్ సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ కానివ్వండి లేకపోతే పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి సంబంధించి ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి ఎలిజిబిలిటీస్ క్రైటీరియాస్ కానివ్వండి సో ఎలా అప్లై చేయాలి ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి ఎంటీఎఫ్ ఆర్టీఎఫ్ అని ఎలా పొందాలని చెప్పేసి సో ఇది ఇలాంటి అప్డేట్స్ మీకు కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకున్నారంటే మేము చేసే ప్రతి వీడియో మీకైతే వస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ చెప్తున్నాం కదా, నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. థ్యాంక్ యూ, బాయ్.